హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సబ్స్క్రైబర్ అడిగినటువంటి మాక్జల్ 4 గ్రామ్ అనే ఇంజెక్షన్ గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇది ఒక పెన్సిలిన్ యాంటీబయాటిక్. ఇది ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాం, అది దానివల్ల యూజ్ ఏంది అనేది, దాని డోసేజ్ ఏంది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చెప్పబోయే ఇంజెక్షన్ మాక్జల్ 4 గ్రామ్ అంటాము, లేదా 4000 ఎంజీ అని కూడా అంటాము. ఇందులో అమాక్సిసిలిన్ అండ్ క్లాక్సిసిలిన్ అనే 2 డ్రగ్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇంజెక్షన్లో. ఇది అమాక్సిలిన్ వచ్చేసి 2000 ఎంజీ అండ్ క్లాక్సిలిన్ వచ్చేసి 2000 ఎంజీ, టోటల్గా 4000 ఎంజీగా ఉంటుంది. కాబట్టి దీన్ని మాక్జల్ 4 గ్రామ్ లేదా మాక్జల్ 4000 ఎంజీ ఇంజెక్షన్ అంటాం. ఫ్రెండ్స్ ఇది ఒక పెన్సిలిన్ యాంటీబయాటిక్. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అమాక్సిలిన్ 4 గ్రామ్ ఒక పౌడర్ రూపంలో ఉంటుంది. దానికి డిజిటల్ వాటర్ కూడా రావడం జరుగుతుంది. ఈ వాటర్ని ఇందులో మిక్స్ చేసి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కలిపిన తర్వాత దీనిని ఎక్కువ రోజులు బయట ఉంచకూడదు, వెంటనే ఉపయోగించాలి. ఫ్రెండ్స్ దీని డోసేజ్ విషయానికి వస్తే ఇది 400 కేజీ కంటే ఎక్కువ ఉన్నటువంటి యానిమల్స్లో మాత్రం మనం ఈ 4000 ఎంజీ ఉపయోగించవచ్చు. దానికంటే తక్కువ ఉంటే ఈ 3000 ఎంజీ ఉంటుంది, దాన్ని కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఈ పశువు యొక్క బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి కూడా 4000 ఉపయోగించడం జరుగుతుంది. మీకు ఆ కండిషన్ అర్థం కానట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని సంప్రదించి ఈ డోసేజ్ని ఇవ్వాల్సిందిగా మనవి. ఎందుకంటే దీని డోసేజ్కి అధికంగా ఇచ్చిన ఇబ్బంది, లేదా వెయిట్ తగ్గట్టు ఇవ్వకుండా కూడా అది పనిచేయదు. దీన్ని కంపల్సరీ 3 to 5 days మనం ఉపయోగించినట్లయితే దీని బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ దీనిని మేజర్గా వచ్చేసి కంప్లీట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తాం. వేరే ఒక ఇన్ఫెక్షన్లో ఉపయోగించినప్పుడు మీకు రిజల్ట్ కనబడదు. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగించినప్పుడు మీకు తొందరగా రిజల్ట్ ఉంటుంది. అవి ఏ సందర్భంలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పుకున్నాం కదా, ఇది చాలా సందర్భంలో ఉపయోగించవచ్చు. దీంట్లో మేజర్గా వచ్చేసి కొన్ని సందర్భాలు ఉంటాయి మన వెటర్నరీలో, వాటిలో ఉపయోగిస్తే సరిపోతుంది. ఒకటి వచ్చేసి మ్యాస్టైటిస్. ఈ పొదుగు వాపులో దీనిని చాలా వరకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా పొదుగు వాపు వచ్చినట్లయినప్పుడు దీన్ని ఉపయోగించినట్లయితే మనకు తొందరగా తక్కువ కావడం జరుగుతుంది. దీనిని పొదుగు వాపులు లేదా మనం సన్న కుదురు అంటాం కదా, అలాంటి కండిషన్స్లో. అదేవిధంగా ఈ చర్మ సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఉపయోగిస్తాం. ఈ పశువు యొక్క శరీరం పైన చిన్న చిన్న గడ్డలు అవుతూ కానీ, లేదా చిన్న చిన్న కురుపులు అవుతూ కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ ఎలర్జీలా వచ్చినట్లయితే ఈ పెన్సిలిన్ యాంటీబయాటిక్ ఉపయోగించినట్లయితే తొందరగా రికవర్ కావడం జరుగుతుంది. దీంతో పాటు యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ ఎవిల్ కానీ, ఇలాంటి జీట్ కానీ ఉపయోగించినప్పుడు తొందరగా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ముక్కులో కానీ, గొంతులో కానీ ఏదైనా గడ్డలు సంభవించి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నటువంటి కండిషన్స్లో కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ న్యూమోనియా. ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ద్వారా ఈ లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యి నీరులా ఫామ్ కావడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. మనకు బయటికి ఉరకలా కూడా వినబడుతుంది. అలాంటి న్యూమోనియా కండిషన్స్లో కూడా దీనిని మనం ఉపయోగించవచ్చు. ఈ మేజర్గా ఈ 3 కండిషన్స్లో మనం దీన్ని ఉపయోగించవచ్చు. ఈ చిన్న చిన్న సందర్భాలు, ఏదైనా దెబ్బ తాకి అది తొందరగా మానని కండిషన్లో కూడా దీన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఏదైనా గడ్డలు కావడం శరీరం పైన, చెవి, ముక్కు, గొంతులో ఎక్కడైనా. అదేవిధంగా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, అంటే మనం మూత్రంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా అలాంటి కండిషన్స్లో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా చాలా వరకు మన యూట్యూబ్ ఛానల్లో ఉపయోగపడే వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మిగతా వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.